మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. మనం ప్రతి సంవత్సరం కూడా రాశి ఫలితములను తెలుసుకుంటున్నాం. అంటే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి 12 మాసములలో ఈ 12 ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని సుమన్ టీవీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అనగా ఈ నెల పుష్యమాసం. ఈ పుష్యమాసం అనేది డిసెంబర్ 20వ తారీఖు నుండి జనవరి 18వ తారీఖు వరకు కూడా పుష్యమాసంగా మనం చెప్పబడుతుంది. ఈ పుష్యమాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ విషయాలను పట్టి మనం ఎలా ఉండాలి అంటే, మనకు కొంత ఈ నెల బాలేదు అని చెప్పినప్పుడు భగవంతుని మీద మన మనస్సును ఉంచి, స్వామి నాకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి నీవే నన్ను నడిపించు తండ్రి అని ఆ స్వామిని ప్రార్థిస్తే ఆ స్వామి మనకు ఎల్లవేళలా చక్కటి అవకాశాలను, మనకుండేటువంటి కష్టాలను తొలగించి మంచి సుఖమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. కనుక ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ 12 రాశుల యొక్క ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా ఈ పుష్యమాసంలోనే మనకు ధనుర్మాసం అనేది వస్తుంది కాబట్టి ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి పుష్యమాసంలో అధిక వ్యయము, మనోవిచారము, మనస్సు స్థిమితముగా ఉండకపోవడము, కొంత శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలాగే ధన నష్టము కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదులతో కొంత వైరము, అలాగే చెడు సహవాసము, నమ్మిన వారి వలన మోసపోవటము, అలాగే నూతన పనులు తలపించడం వలన కొంత కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక వీరు నూతన పనులు తలపెట్టడం మంచిది కాదు. ఈ నెల ఈ పుష్యమాసంలో మేషరాశి వారు ప్రయాణముల యందు ఆరోగ్యము విషయములో చాలా జాగ్రత్త పాటించడం మంచిది. వీరు ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధిస్తూ నారాయణ కవచము అని భాగవతంలో చెప్పబడి ఉన్నటువంటిది గొప్పనైనటువంటిది స్తోత్రం ఇది. ఈ నారాయణ కవచాన్ని పఠించినట్లయితే వీరికి కొంత మేలు జరిగే అవకాశం ఉంది. తర్వాత రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు పుష్యమాసంలో వారి యొక్క ఫలితాలు: వ్యాపారమునందు లాభములు, ప్రయత్నించినటువంటి కార్యములన్నీ కూడా నెరవేరుటయు, శరీర ఆరోగ్యత కొంత మెరుగుపడడం, అలాగే సుఖమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు. బంధుమిత్రాదులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. చక్కటి యజ్ఞయాగాదులు తలపించేటువంటి అవకాశం ఉంది. ధనలాభము, ధాన్యలాభము, గృహలాభం కూడా ఉంది. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయములు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారికి ఈ నెల చాలా సుఖమైనటువంటి జీవితాన్ని సాగిస్తారని చెబుతున్నారు. అయినప్పటికీ వీరు కూడా శ్రీమన్నారాయణుని ఆరాధిస్తూ నిత్యము కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వలన ఇంకా కొంత మేలు కలుగుతుంది అని చెబుతున్నాం. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వారికి పుష్యమాసంలో ప్రయాణముల యందు కొంత ప్రమాదములు, వ్యాపారముల యందు ఆటంకములు, కొంత అనుకూలత తక్కువగా ఉండడం, వృధా సంచారము, వృధా ప్రయత్నములు, కొత్త పనులు తలపించినా అవి అన్నీ కూడా వృధా అవుతాయి. కాబట్టి నూతన పనులు ఏవి కూడా తలపించరాదు. అలాగే ఉద్యోగస్తులకు కొంత పై అధికారుల ద్వారా ఒత్తిడి, అలాగే కొంత అవమానములు పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వీరు ఉద్యోగ విషయములో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. స్థానచలనములు, అలాగే శస్త్రచికిత్సలు, నమ్మిన వారి వలన మోసపోవడం, కుటుంబంతో కొంత విరోధము, ధన వ్యయము, అలాగే భయం అధికముగా ఉండుట, శరీర పీడయు కలుగును. కాబట్టి ఈ నెల వీరు కొంత జాగ్రత్త పాటిస్తూ ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తూ ఆపదుద్ధారక స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరికి కొంత మేలు కలుగుతుంది. తర్వాత కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి పుష్యమాసంలో అకారణ
కలహము, శరీర సమస్యలు, అలాగే నీచుల వలన కార్యహానియు, అలాగే ధన ధాన్య నష్టములు, ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వారి వలన మోసపోవడం, అధిక శ్రమ, అలాగే ఇంటి యందు కొంత కలహము, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగములు కూడా ఏర్పడే అవకాశం, అలాగే రాజులకు కొంత కోపము, సర్వత్రా కూడా అపజయములు కలుగును. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ నెల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున వీళ్ళు ద్వాదశాదిత్య స్తోత్రము అంటే సూర్య భగవాను ఆరాధించడం మంచిది. సూర్య భగవానుడికి ఉదయాన్నే లేచి ఒక 3 సార్లు శ్రీ సూర్యనారాయణాయ నమః అని ఒక 3 సార్లు ఆ సూర్య భగవానుడికి జలతర్పణాలు ఇస్తూ సూర్య నమస్కారములు, అలాగే ద్వాదశాదిత్య స్తోత్రము పారాయణ చేసినట్లయితే వీరికి కొంత శుభం కలుగుతుంది. తర్వాత రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి పుష్యమాసంలో భూగృహ ధనధాన్య లాభములు, బంధుమిత్రాదుల కలయిక, సమాజమునందు కొంత గౌరవము, నూతన వ్యక్తుల పరిచయములు, భోజన సౌఖ్యమును, సుగంధ లాభము, అలాగే సుఖమధికముగా నుండును, సర్వత్రా జయము, ఏ ప్రయత్నము తలపించినను కూడా శుభాలు కలుగుతాయి. గృహ వస్తు వాహన లాభాదులు, అలాగే వీరికి నూతన వ్యక్తుల పరిచయం వలన కొంత ఆర్థిక పరంగా కొంత లాభపడేటువంటి అవకాశం కూడా ఉన్నందున వీరికి ఈ నెల చక్కటి శుభ ఫలితాలున్నాయి. అయినప్పటికీ వీరు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినట్లయితే ఇంకొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి పుష్యమాసంలో స్థిరత్వము లేకపోవటము, ప్రయత్నించినటువంటి కార్యములన్నీ కూడా చెడిపోవటము, అలాగే అకారణముగా కలహము, ఉద్యోగ భంగము, ఉత్సాహ భంగము, దాయాదుల వలన కొంత కష్ట నష్టములు, అలాగే సర్వత్ర కూడా విరోధము, భయం అధికముగా నుండును, అపమృత్యు దోషము, ప్రాణభయం కూడా ఉంది వీరికి. స్త్రీలకు అనారోగ్యతలు, కష్టకాలం అధికముగా నుండును, హృదయమునందు తాపము, దేశ సంచారము కలుగును. వీరు ప్రతినిత్యము కూడా శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసినట్లయితే ప్రతినిత్యం ఉదయము సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరికి కొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాశి తులారాశి. ఈ తులారాశి వారికి శరీరము కొంత అనారోగ్యతయు, చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు లాభం అధికముగా నుండును, దేవభక్తి, గురుభక్తి, తీర్థయాత్రలు చేయుట, మనస్సు యందు సంతోషము, స్త్రీ సౌఖ్యము, శుభవార్తలు వినుట, చేయు వృత్తుల యందు అభివృద్ధియు, బంధుమిత్రాదుల కలయికయు, శుభవార్తలు వినుట, సత్పురుషుల దర్శనములు ఉండును. కొంత శరీరపరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ వీరికి మిగతా లాభపరంగా సౌఖ్యపరంగా చాలా శుభాలు ఉన్నాయి. అయినప్పటికీ వీరు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ప్రతినిత్యము కూడా ఆరోగ్య ఇబ్బంది ఉండటం చేత వీరు సూర్య భగవానునికి ఇలాగైతే ఇందాక చెప్పినట్లుగా ఒక 3 సార్లు శ్రీ సూర్యనారాయణాయ నమః అని నీటిని సమర్పించినట్లయితే వీరికి కూడా ఆరోగ్యం కొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. తరువాత రాశి వారు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి పుష్యమాసమందు దేశ సంచారము, అధిక ధన వ్యయము, మనోవిచారము, మనస్సునందు స్థిమితము లేకపోవటము, శరీరంలో కొంత అనారోగ్యత, నూతన పనులు తలపరాదు, సర్వత్ర అపజయములు, బంధుమిత్రాదులతో కొంత విరోధములు, చెడు సాహవాసము, అకారణముగా కలహములు, నీచుల పరిచయముల వలన కొంత నష్టములు, అనుకున్న పనులు చెడిపోవటము, ఉద్యోగ భంగములు ఉన్నందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉంటూ వారి యొక్క జీవన విధానాన్ని చాలా జాగ్రత్తగా నడవవలసిందిగా చెప్తూ ఉన్నారు. అలాగే వీరు ప్రతినిత్యము కూడా సీతారామచంద్ర స్వామి వారిని ఆరాధిస్తూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరికి ఈ నెల కొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ పుష్యమాసము యందు శరీరమందు చక్కటి ఆరోగ్యము, వ్యాపారముల యందు లాభములు, ప్రయత్నించినటువంటి కార్యములన్నీ కూడా నెరవేరటము, అలాగే సుఖం అధికముగా నుండును, బంధుమిత్రాదులతో స్నేహము, కలిసి మెలిసి ఉండుట, మనస్సు యందు చక్కటి సంతోషము,
ధన ధాన్య లాభాదులు, తీర్థయాత్రలు తిరగటము, అలాగే నూతన వ్యక్తుల పరిచయముల వలన అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటము చాలా గొప్పనైనటువంటి శుభ సూచకాలు ఉన్నాయి. అయితే ఈ పుష్యమాసమందు ఈ ధనస్సు రాశి వారు కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినట్లయితే వీరికి ఇంకొంచెం మేలు కలుగుతుంది. అలాగే తర్వాత రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి పుష్యమాసమందు మనస్సుకు ఆనందము, సంతోషము, నూతన పనులు తలపెట్టుట, ధన ధాన్య లాభములు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ధర్మకార్యములు జరుపుట, బంధుమిత్రాదుల కలయిక, ఆభరణములు కొనుట, తీర్థయాత్రలు చేయుట, ఆరోగ్యము, వస్త్రలాభము, సత్పురుషుల దర్శనములు ఉండును. అయినప్పటికీ వీరు కూడా శ్రీమన్నారాయణుని ఆరాధిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినట్లయితే వీరికి కూడా ఇంకొంత మేలు కలుగుతుంది. తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి పుష్యమాసం యందు మనోవిచారం అధికముగా నుండుట, ప్రాణ నష్టములు, నూతన పనులు తలపరాదు, మధ్యవర్తిత్వము పనికిరాదు, పాపకర్మలయందు ఆసక్తియు, కష్టకాలము కొంత అధికముగా నుండును, మనస్సు యందు బాధయు, భయము, స్థానచలనము, శరీరములో కొంత అనారోగ్యత, బంధుమిత్రాదులతో విరోధము, జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవకాశం ఉంది. వీరు ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధిస్తూ శ్రీనారాయణ కవచాన్ని పఠించినట్లయితే వీరికి కొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి పుష్యమాసమయందు రుణమూలముగా భారం అధికముగా నుండును, నిరుత్సాహము, అపకీర్తియు, శత్రువృద్ధియు, ఉద్యోగ భంగములు, బంధుమిత్రాదులతో విరోధము, చేయు పనులయందు అపజయము, ఆటంకములు, అకారణముగా కలహము, అపమృత్యు భయాదులు, నూతన పనులు తలపరాదు. ప్రతిరోజు కూడా వీరు ఆంజనేయ స్వామిని అలాగే సీతారాములని ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఆపదుద్ధారక స్తోత్రాన్ని పఠించినట్లయితే వీరికి కూడా కొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇవి ఈ విశ్వావసునామ సంవత్సరంలో పుష్యమాసము యొక్క రాశి ఫలితములు. అయితే ఏమండి, నా రాశిలో అస్సలు బాలేదు, నాకు చాలా భయంగా ఉంది అని అనుకోవలసినటువంటి అవసరం లేదు. మనకు ఈ రాశి ఫలితాలన్నీ కూడా ఒక 100 మందిలో కొంతమందికి మాత్రమే ఆ ఫలితాలు దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా వస్తుంది. మిగతా వారమంతా కూడా మనం భగవాన్ శ్రీ మహావిష్ణువుని చక్కగా ప్రార్థన చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము పఠించినట్లయితే రాశి ఫలితాలు కూడా కొంత రాశి ఫలితములలో చెప్పినటువంటి ఇబ్బందులు కూడా కొంత తొలగి సుఖమైనటువంటి జీవనాన్ని సాగించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞ లేనిది ఎవరు ఏం చేయలేరు. కనుక ఆ భగవంతుణ్ణి చక్కగా ప్రార్థన చేస్తూ ఈ నెల అంతా కూడా అందరూ సుఖమైనటువంటి జీవనాన్ని సాగించాలి అని ఆ శ్రీమన్నారాయణని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.